హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్గా భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంతో పాకిస్తాన్లో నీళ్లు లేక విలవిలలాడుతూ ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే వారం రోజుల క్రితమే భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆ సమయంలో మీలో కూడా కొంతమంది నాకు కామెంట్ సెక్షన్లో ఏం రాశారంటే, ఇప్పటికిప్పుడు మన దగ్గర ఆనకట్టలు లేవు కదా, ఇప్పటికిప్పుడు నీళ్ళు ఎట్లా ఆపుతారు, ఇప్పుడు కాకపోవచ్చు, ఇవన్నీ రకరకాల సందేహాలు వెలిబుచ్చారు. మరీ అంత దారుణమైన దిక్కుమాలిన దయనీయమైన పరిస్థితుల్లో భారతదేశం లేదండి. పాకిస్తాన్ను తాత్కాలికంగా అయినా సరే నీళ్లు ఆపి ఎండగట్టేటటువంటి పరిస్థితుల్లో కొన్ని డ్యామ్స్ మన దగ్గర ఉన్నాయి, కొంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏం చేసింది భారత ప్రభుత్వం పాకిస్తాన్లో, ఎట్లా నీళ్లు లేక విలువెల్లాడుతూ ఉన్నారు అన్నట్టు. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో నేను మాట్లాడేటప్పుడు పేర్లు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. జమ్మూ కాశ్మీర్లో రామబాణం పేరు మీద ఒక జిల్లా ఉంది, రాంబాన్. అక్కడ బాగ్లీహార్ అనే ఒక డ్యామ్ చీనాబ్ నది మీద ఉంది. ఆ డ్యామ్కున్న స్పెషాలిటీ ఏంటి అంటే, అవసరమైనప్పుడు నీటి విడుదలను నియంత్రించడానికి దానికి సామర్థ్యం ఉంది. అలాగే జీలం నది మీద కిషన్ గంగా డ్యామ్ ఉంది. ఈ రెండు డ్యామ్స్ కూడా హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ అన్నమాట. ఇప్పుడు మనం రాంబాన్ జిల్లాలో ఉన్న చీనాబ్ నది మీద కట్టిన బాగ్లీహార్ డ్యామ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ డ్యామ్ కు సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య మొదటి నుంచి కూడా వివాదం అనేది నడుస్తోంది. దీన్ని పరిష్కరించమని చెప్పి ప్రపంచ బ్యాంకు దగ్గరికి పాకిస్తాన్ వెళ్ళింది కూడా, మధ్యవర్తిత్వం చేయమని. ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ డ్యాము నుంచి బయటికి వెళ్లే నీళ్లను ఆపేయడం కోసం సులూయిస్ స్పిల్వే మీద ఉన్న గేట్లను ఒక్కసారిగా కిందికి దింపేశారు. దెబ్బకు మొత్తం స్పిల్వే గేట్లు మొత్తం కిందికి వచ్చి పడిపోయి నీళ్లు మొత్తం ఆగిపోయాయి. దాంతో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు ఇక్కడి నుంచి నీటి సరఫరా ఆగిపోయింది. అయితే ఇది తాత్కాలికమైన లేదా స్వల్పకాలిక చర్య అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే దీనివల్ల భారత ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు కూడా పాకిస్తాన్ మీద తీసుకోగలదు అన్న విషయము ప్రపంచానికి పాకిస్తాన్కు తెలియజేసినట్టు అయ్యింది. 900 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి కోసం అని చెప్పి ఈ డ్యామును చీనాబ్ నది మీద 2008లో పూర్తి చేశారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్కు వెళ్లే దాదాపు 80% నీటి వాటాలో ఈ చీనాబ్ నదిలో ఉన్నటువంటి నీళ్లు కూడా ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు ఈ చీనాబ్ నది నుంచి వెళ్లే నీళ్ల మీద ఆధారపడి ఉన్నాయి. పంజాబ్ అనగానే మనం భారతదేశంలోని పంజాబ్ కాదండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ పత్తి, వరి సాగు చేయాలి అని అంటే చీనాబ్ నది నీళ్లే చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఆపినటువంటి నీళ్ల దెబ్బకు నీటి ప్రవాహం మొత్తం ఆగిపోయి శాటిలైట్ పిక్చర్స్ లో చూస్తూ ఉంటే ఆ పంజాబ్ ప్రావిన్స్ లో మొత్తం పంట పొలాలలోకి వెళ్లే నీళ్లు, ఆ కాలువలు మొత్తం ఎండిపోయినటువంటి ఫోటోలన్నీ కూడా బయటికి వచ్చాయి. అంటే పాకిస్తాన్ను ఎండగట్టే చర్యలలో ఇది కూడా ఒక కీలకమైన చర్య అన్న విషయం అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, పోయిన వారం భారత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలిసే ఉంటుంది. జీలం నది, ఆ నీళ్లు కూడా పాకిస్తాన్కే వెళతాయి నెహ్రూ గారి దయ వల్ల. ఒక్కసారిగా జీలం నదిని ఆనకట్ట దగ్గర కరెక్ట్ గా ఆపారు. ఆపి ఏకదమ్న గేట్లు, క్రస్ట్ గేట్లు మొత్తం ఎత్తేశారు. ఫ్లడ్ బీభత్స భయానకమైన వరద ప్రవాహం వెళ్లి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ముంచెత్తింది, కొన్ని ప్రాంతాలను, పీఓకేని. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. భయానకమైన వాతావరణం నెలకొంది. అంతకుముందు సింధు జలాల ఒప్పందం ఉన్న టైంలోనేమో ఎప్పుడు గేట్లు ఎత్తుతున్నారు, ఎప్పుడు ఫ్లడ్ వస్తోంది, గేట్లు ఏ స్థాయిలో ఎత్తుతున్నారు, ఎన్ని నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఏ డేట్లో ఎత్తుతున్నారు, పైన వర్షాలు ఎట్లా పడుతున్నాయి, ఈ డేటా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా పాకిస్తాన్తో షేర్ చేసుకునే వాళ్ళు షేర్ చేసుకోవాల్సి వచ్చేది యాజ్ పర్ ఇండస్ వాటర్ ట్రీటీ. కానీ ఇప్పుడు మనం ఏ డేటా కూడా షేర్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము, సింధు జలాల ఒప్పందం రద్దు అన్న నిర్ణయం వల్ల నో ఇన్ఫర్మేషన్ టు దెమ్, నో డేటా ఈజ్ షేర్ టు దెమ్. అందువల్ల ఏం చేశారు, పోయిన వారం జీలం నదిని ఉపయోగించుకున్నారు. ఏకదమ్న కష్ట గేట్లు ఎత్తి వరద ప్రవాహంలో పీఓకే ముంచెత్తేలాగా చేశారు. అక్కడి ముజఫరాబాద్ సమీపంలో పోయిన వారం జీలం నది యొక్క నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులకు పెరిగిపోయేసరికి అక్కడ స్థానికంగా ఉండే అధికారులు హటియాస్ బాలా అనే ప్లేస్ లో పీఓకేలో ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. ముజఫరాబాద్ కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. అది ప్రజలను
అక్కడ దగ్గరికి నదీ తీరం దగ్గరికి వెళ్ళకండి, దూరం పారిపోండి అని చెప్పి వాళ్ళ మసీదుల్లో హెచ్చరించారు. వాళ్ళ మసీదుల్లో మైకులు ఉంటాయి, ఆ మైకుల ద్వారా అరిచి మరీ చెప్పారు. ఈ నది జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోతి అనే ప్రాంతంలో POKలోకి వచ్చి చేరుతుందన్నమాట. సో 2 రకాలుగా వితిన్ 1 వీక్ భారత ప్రభుత్వం పాకిస్తాన్ని గగ్గోలు పెట్టించేలా చేసింది. జీలం నదినేమో ఆపి వరదలాగా ఏకదమ్న వదిలి అట్లా భయపెట్టింది. ఇప్పుడు చీనాబ్ నది మీద ఉన్నటువంటి కట్టినటువంటి ఆ డ్యామ్, బాగ్లీహార్ డ్యామ్ క్రస్ట్ గేట్లు కిందికి దింపి వాటర్ మొత్తం ఆపేసి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు నీళ్లు వెళ్లకుండా చేసి వాళ్ళ వరి పత్తి సాగు దాని మీద ఇంపాక్ట్ పడేలా చేస్తోంది భారత ప్రభుత్వం. ఇంకా ఉంది, ముందుంది ముసళ్ల పండగ చాలా ఉంది. జీలం నదికి నీలం అని ఒక ఉపనది ఉంది, ట్రిబ్యూటరీ. ఆ నీలం నది మీద కిషన్ గంగా డ్యామ్ ను నిర్మించారు మన భారతదేశంలో. సో నెక్స్ట్ కిషన్ గంగా డ్యామ్ నుంచి కూడా నీటి విడుదలను ఆపేయాలి అని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది కూడా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. దీని క్రస్ట్ గేట్స్ కూడా కిందికి దింపి నీలం నది నీళ్లను కూడా ఆపేశారు అని అంటే డైరెక్ట్ ఇంపాక్ట్ జీలం నది మీద పడుతుంది, తద్వారా మళ్ళీ డైరెక్ట్ ఇంపాక్ట్ POK ప్రాంతం మీద పడుతుంది. సో ఎట్లా భారత ప్రభుత్వం అష్ట దిగ్బంధనం చేస్తోంది పాకిస్తాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకండి భారత ఆర్మీ ఒక్క తూటా పేల్చలేదు, ఒక్కరిని పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు ఒక్కరిని కూడా డైరెక్ట్గా మట్టు పెట్టలేదు. కానీ వారం రోజుల్లో ఎట్లా కకావికలైపోయేలా చేశారో చూడండి. పాక్కు ప్రవహించే నదుల డేటాతో ఆడుకుంటూ ఉన్నారు. నదుల నీళ్లతో పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతోంది భారత ప్రభుత్వము. ముందుందండి ఇంకా ముసళ్ల పండుగ, ఇంకా చాలా ఉంది. దెబ్బ కొడితే మళ్ళీ 50 ఏళ్ళో 100 ఏళ్ళో 150 ఏళ్ళో 200 ఏళ్ళో కాదు, మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు కోలుకోకూడదు పాకిస్తాన్ దేశము అన్న రేంజ్లో భారత ప్రభుత్వం మల్టిపుల్ డైమెన్షన్స్ లో దెబ్బ కొట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తోంది. నెక్స్ట్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది వరల్డ్ బ్యాంక్ దగ్గర మళ్ళీ సెటిల్ అయ్యి డిస్కషన్స్ ఇవన్నీ అయ్యే లోపు డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అనేది భారతదేశము ప్రారంభిస్తుంది. కొత్త డ్యామ్స్ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తుంది. నెక్స్ట్ నేను నీతో డేటా షేర్ చేసుకోను వెళ్ళహా అని చెప్పి అంటోంది. డ్యామ్స్ కన్స్ట్రక్షన్ ఇంకా కొన్ని కంప్లీట్ అయ్యే లోపే వాటర్ ని డైవర్ట్ చేయడానికి కావాల్సిన వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. అప్పుడెప్పుడో మనం పుట్టకముందు అప్పుడెప్పుడో కట్టినటువంటి నాగార్జునసాగర్ డ్యాము, ఎప్పుడో మా నాన్నల కాలంలో కట్టినటువంటి శ్రీశైలం డ్యాము, ఆ టెక్నిక్స్ ఇప్పుడు ఎవరు వాడటం లేదండి. ప్రపంచంలో డ్యామ్ కన్స్ట్రక్షన్ లో కానీ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ లో కానీ వాటర్ ని డైవర్ట్ చేసే విషయంలో కానీ చాలా చాలా అధునాతనమైనటువంటి టెక్నిక్స్ అనేవి వచ్చాయన్నమాట. వాటన్నింటినీ భారత ప్రభుత్వము ఈపాటికే చాలా అధ్యయనం చేసింది, అధ్యయనం చేస్తోంది, వాడబోతోంది. అంటే డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపే వాటర్ ని ఇంకా ఎక్కడెక్కడ డైవర్ట్ చేసుకుంటూ రావాలి, ఎట్లా కోసేయాలి నీళ్లని పాకిస్తాన్కి వెళ్లకుండా, ఆ పర్సెంటేజ్ ఎట్లా కోసేసుకుంటూ రావాలి అన్న దాని మీద ఫుల్గా అండి నెక్స్ట్ చర్చలు జరుగుతున్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి డైరెక్షన్ లో వెళ్తోంది. సో ఇంట్లో స్విచ్ చేస్తే వరండాలో లైట్ వెలుగుతుంది. రివర్స్ లో ఆలోచించండి, ఇంట్లో స్విచ్ ఆపేస్తే వరండాలో లైట్ ఆగిపోతుంది, చీకటి అయిపోతుంది. సో ఇప్పుడు భారతదేశంలో స్విచ్ ఆపేశారు, వరండా మొత్తం చీకటి అయిపోయింది. అది పరిస్థితి. ధన్యవాదాలు.